అది శ్రీనివాస్ గారు, ఖమ్మంలో బీఆర్ఎస్ ఒక రకంగా ఖాళీ అయిపోయినట్టే. వాళ్ళకున్న ఏకైక ఎమ్మెల్యే నేను మీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆల్రెడీ దానం నాగేంద్ర మీ పార్టీలో చేరారు. 25 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నారు. అయితే ఇక్కడ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ప్రస్తావిస్తున్న అంశం ఏంటంటే, ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసింది. ఈ మేనిఫెస్టోలో రాజ్యాంగ పరిరక్షణ అనే ఒక చాప్టర్లో 13వ పాయింట్ని కోట్ చేశారు కేటీఆర్. ఆయన ఏమంటారంటే, ఎమ్మెల్యేలు ఎంపీలు ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీకి వెళ్తే వెంటనే అనర్హత వేటు పడేలా చట్ట సవరణ చేస్తామని కాంగ్రెస్ చెప్తోంది. మరి ఒకవైపు నేతలను తీసుకుంటున్నారు అంటే వీళ్ళపై కూడా అది అమలు చేస్తారా? ఇదే ఆయన అడుగుతున్న స్ట్రైట్ క్వశ్చన్. ఆది శ్రీనివాస్ గారు, ఇప్పుడు కేటీఆర్ గారు ట్విట్టర్ లో మళ్ళీ మేము ఇంతకుముందు ఒకసారి అన్నాం, మేడిగడ్డకి వెళ్ళినప్పుడు అక్కడ 1 నిమిషం అరగంట కూడా ఎక్కువ లేడు పగిలిన కాళేశ్వరం దగ్గర. అది ఎందుకు ట్విట్టర్ లో పెట్టలేదంటే దానికి సమాధానం లేదు. సరే అంటే వాళ్ళ తప్పిదాలను ట్విట్టర్ లో వేదికలు పంచుకోవడానికి ఆయనకి ఇష్టం ఉండదు, ప్రజలన్నీ గమనిస్తారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కాదు, సగటులో నేను కూడా అనేక సందర్భాల్లో కూడా అన్నా, గత రాబో రోజుల్లో అనేక అంశాలపైన చర్చ జరిగేటువంటి సందర్భంలో ఒక పార్టీ నుంచి గెలిచిన వారు మరో పార్టీకి వెళ్ళినప్పుడు రాజీనామా చేసిన వెళ్ళాలి, లేదంటే వారి యొక్క సభ్యత రద్దే విధంగా చట్టం ఉంటే బాగుంటుందని చెప్పని నా వ్యక్తిగత అభిప్రాయం ఉండే. అది కూడా అనేక సందర్భాల్లో చెప్పినటువంటి గుర్తు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా రాబో రోజుల్లో అంటే భారతీయ జనతా పార్టీ ఓవైపు దేశవ్యాప్తంగా కూడా ఏ విధంగా పార్టీలను కూలదీయడం కానీ, వాళ్ళు ప్రశ్నించే వారిని గొంతులను సిబిఐ ఈడీ ద్వారా వారికి వైపు మలుచుకున్న విధానం ఏదైతే మనం చూసినామో, అది తెలంగాణ రాష్ట్రంలో కూడా జరిగినటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకుంటే కాంగ్రెస్ పార్టీ ఒక విధి విధానాన్ని తీసుకుంది. రాబో రోజుల్లో ఇండియా కూటమికి అధికారంలోకి వచ్చిన తర్వాత అలాంటి కార్యక్రమం తీసుకుంటామని చెప్పినటువంటిది దానికి సంబంధించిన అంశం. అందులో ఏమాత్రం అభిప్రాయ భేదాలు లేవు. కానీ ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్నటువంటిది అలాంటి గతంలో జరిగినటువంటి పార్టీ మార్పులకు సంబంధించినటువంటి అంశంలో నోరెత్తని వీళ్ళు ఈరోజు అసలు తెలంగాణలో మీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాజకీయ పునరేకరణ అనేటువంటి ఆలోచన ఒకటి, బంగారు తెలంగాణ బీటీ బ్యాచ్ అని వాళ్ళు అన్నారు. బంగారు తెలంగాణ పేరుతో 2010 అధికారులకు వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీని, సిపిఐను, బీఎస్పీని ఈ విధంగా చిన్న చిత్తగా పార్టీలు అన్నిటితో ఏకంగా ఆయన పార్టీలో కలుపుకున్నప్పుడు వీళ్ళకి గుర్తుకురానటువంటిది. రెండోది 2018లో కూడా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అందరూ కూడా గమనించారు. అప్పుడేమో తలసాని శ్రీనివాస్ యాదవ్ గారేమో టీడీపీ నుంచి ఎమ్మెల్యే గెలిచిన ఏకంగా ఆయన మంత్రివర్గం తీసుకున్నారు. అంటే నీతి నైతికత గురించి మాట్లాడేటువంటి కేటీఆర్ గురించి చెప్పడానికి కోసం ప్రయత్నం చేస్తున్నా. 2018లో సవితా ఇంద్రెడ్డి గారు ఏకంగా మంత్రి విజయ్ శర్మ కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి మేడం తీసుకొని వెళ్ళి ఆ రోజు 12 మంది ఎమ్మెల్యేలు కూడా తీసుకుపోయి పార్టీలోని విలీనం చేసుకున్నారు. అంటే చట్టపరంగా అవకాశం ఉంది చేసుకున్న వాళ్ళు రేపు ఒకవేళ 25 మంది టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా మారి తెలంగాణ ప్రాంత ప్రజలతోనే పేగుబదులు తెంచుకున్నటువంటి ఆ పార్టీలోకి మేము ఉండలేమని వాళ్ళు కూడా ఓ చట్ట ప్రకారంగా వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరి వీళ్ళనైతే బట్టి తప్పులేదు కదా. వాళ్ళు తీసుకున్నప్పుడు తప్పు, మేము తీసుకుంటే ఒప్పు, వాళ్ళు తీసుకుంటే ఒప్పు, మేము తీసుకుంటే తప్పని మీద వాటి ఎక్స్ఐ ట్విట్టర్ వేదిక ఏదో వాడిండో. అంటే ఆదిశ్రీనివాస్ గారు, గతంలో అప్పుడు టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్ కానీ అప్పుడు టీఆర్ఎస్ పార్టీ 12 మంది ఎమ్మెల్యేలను తీసుకున్నప్పుడు మీరు అన్నట్టుగా యాజ్ పర్ ప్రొసీజర్ 3 వంతులు 2 వంతులు ఉన్నప్పుడు శాసనసభ పక్షం విలీనం అయిపోయింది, అది జరిగింది. కానీ అప్పుడు కూడా తప్పే, ఒక పార్టీ టికెట్ మీద గెలిచిన వాళ్ళని బీఆర్ఎస్ ఎట్లా తీసుకుందన్న అంశాన్ని అదే రోజు మాలాంటి వాళ్ళు అందరం ప్రశ్నించాం. మీలాంటి వాళ్ళు ఇది చీకటి రోజు అన్నారు, ఇది రాజ్యాంగ విరుద్ధం అన్నారు. మళ్ళీ మీరు ఇప్పుడు బీఆర్ఎస్ టికెట్ మీద గెలిచిన వాళ్ళని, కారు గుర్తు మీద గెలిచిన వాళ్ళని మీరు తీసుకునేటప్పుడు అదే ప్రశ్న తలెత్తుంది కదా. అప్పుడు మీరు దాన్ని తప్పుపట్టారు, ఇప్పుడు ఈ విధంగా రావటం ఒప్పంటే అది కరెక్ట్ అవుతుందా? ఇప్పుడు ఇదే కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ కూడా వాళ్ళ సభలో ఈ ప్రభుత్వం 6 నెలల్లో పడిపోద్ది, పూర్తి చేస్తామని చెప్పనే మాటలు వాళ్ళ అన్నతో రాజకీయ పార్టీగా మీరు చేతులు పొడుచుకొని కూర్చోనే కదా. మీరు వాళ్ళ ప్రభుత్వాన్ని పూరుస్తామని చెప్పనేటువంటి నీతి నైతికత కాదు కదా. ఈ ప్రభుత్వానికి 5 సంవత్సరాలు అవకాశం ఇచ్చినప్పుడు 5 సంవత్సరాలు ప్రభుత్వం నడవాలని చెప్పని కోరుకోవాలి తప్ప ఈ ప్రభుత్వం పడిపోతుంది చాపనాడతలు పెట్టి ఓ రకంగా మమ్మల్ని మేల్కొల్పి పార్టీ టిఆర్ఎస్ పార్టీ మేము చేపట్టే కార్యక్రమం వల్ల మీ సందర్భాన్ని సూచితంగా కాంగ్రెస్ పార్టీ చేరిన వారు చేర్చుకోవడానికి ఒక ఆలోచన చేయడానికి కోసం అవకాశం ఇచ్చింది ఆ పార్టీ నేను భావిస్తున్నాను. నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం ఈ రోజు మేము రాజకీయ పార్టీగా ఉన్నాం, వాళ్ళు మా
ఆలోచన ధోరణి మా ప్రభుత్వ పథకాలు ప్రజా బాహుళ్యంలోకి వెళ్తున్న క్రమంలో ఈ దేశంలో ఈ రాష్ట్రంలో మారుతున్నటువంటి అప్పుడు కేసీఆర్ కూడా ఇదే డైలాగ్ చెప్పారు, టిఆర్ఎస్ రాజకీయ పార్టీ రాజకీయాలు చేస్తుంది, మేము చేతులు కట్టుకుని ఉంటామని సేమ్ డైలాగ్ ఇప్పుడు చూస్తుండే. అందుకే వాటి డైలాగ్ వరకు అప్పైపోయి ప్రయత్నిస్తుంది కేటీఆర్ గారికి. నేనేమంటున్నా చట్టపరంగా ఈ రోజు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 25 మంది ఎమ్మెల్యే రావడం సిద్ధంగా మాట అన్నది మీరు అంటున్నారు. ఇప్పుడు ప్రెస్ మీట్ అన్నారు కదా, 25 మంది అంటే చట్టపరంగా వస్తున్నట్టే కదా. ఓకే, కరెక్ట్. 26 మంది వస్తే చట్టపరంగా వచ్చినట్టు భవిష్యత్తులో మీరు ఎదుర్కొనేవి చాలా ఉంటాయి. ఓకే, ఆది శ్రీనివాస్ గారు మమ్మల్ని మీరు ఫాలో అవుతారా అండి నైతికత లేకుండా? ఆది శ్రీనివాస్ గారు ప్రతిపక్షాలు అన్నాక 100 మాటలు అంటాము, ప్రతిపక్షాలు అన్నాక 100 ఇష్యూస్ తెర ముందుకు తెస్తాము, దాంతో ఇంకేదో ప్రభుత్వం కూలిపోతుంది అందుకే మేము ఎమ్మెల్యేలు తీసుకుంటాం అన్నాం అనేది ఎంతవరకు నైతికత అనిపించుకుంటుందని అడుగుతున్నారు రవీంద్రరావు గారు. ఇప్పుడు వాళ్ళ ఆత్మలోకని చేసుకుంటున్నారు. ఇప్పుడు భార్యాభర్తల బంధంతో పోలుస్తున్నాడు. వాళ్ళకు మాకు భార్యాభర్తలు ఎందుకు అవుతుంది, వాళ్ళతో మేము ఎట్లా సంసారం చేస్తాం. టిఆర్ఎస్ పార్టీ ఒక విధానము, కాంగ్రెస్ పార్టీ ఒక విధానము. ఇప్పుడు వాళ్ళు చెప్పేటువంటి ప్రజలందరూ కూడా గమనించారు. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా కేసీఆర్ గారు అధికారులు ఉన్నప్పుడు ఆ తెలంగాణ వాదంతో ఏ విధంగా ధ్వంసము విధ్వంసము ఆయా పార్టీల నాయకులు చేర్చుకునే క్రమంలో చేసిందని ప్రజలందరూ కూడా చూశారు. ఈరోజు ఆయన 39 సీట్లకే పరిమితి అయిన తర్వాత ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై మాట్లాడుతూ ఈ ప్రభుత్వానికి తప్పనిసరిగా మీ తగినంత సహకారం అందిస్తామని ఉంటే ఆయన గౌరవం ఇంకా పెరిగేది ఉండే. కానీ ఆయన అసెంబ్లీకి రాక 2 సార్లు అసెంబ్లీ జరిగింది, అసెంబ్లీకి రాక ఈరోజు లోక్సభ ఎన్నికలు వస్తున్న వేళ బయటకు వచ్చి ఇష్టానుసారంగా ఆయన మాట్లాడుతున్న మాటలు గానీ ఈ ప్రభుత్వాన్ని ఫెయిల్ చేస్తాను పదం వాడినట్టు కానీ పూర్తి చేస్తాము 6 మాసాల లోపల అంతకంటే ఎక్కువ ఉండదని చెప్పినటువంటి భావన ఈరోజు తీసుకుని వచ్చిన ప్రజలలో ఒక రకంగా వాళ్ళపైన కూడా వ్యతిరేకత వచ్చింది. కానీ ఇప్పటికే వాళ్ళు తీసుకున్న నిర్ణయాలకు పొరపాటు అంటే ఈరోజు ప్రభుత్వం 5 సంవత్సరాలు మీకేం మంచిదిగా మా మీద వ్యతిరేకత వస్తే మీకేం మంచిది కదా అన్న వ్యతిరేకత వస్తే విపక్షం మీద వ్యతిరేకత వస్తే అధికార పక్షానికి మంచిదే కదా. రవీంద్రన్న వచ్చిందే. అందుకే నేనేమంటున్నా, ఎక్స్ లో మరో మాట కూడా అన్నారు, నేతన్నల గురించి కూడా ఎక్స్ లో కేటీఆర్ గారు పెట్టిండు. ఇదే నేతన్నలకు 275 కోట్ల బకాయిలు సిరిసిల్లలో పెట్టిండు. ఈరోజు ఎందుకు ఇవ్వలేకపోయినాడు దానికి సమాధానం లేదు. కానీ దానికోసం కూడా ఒక మాటలు మొన్నటి రోజు మీరు కేసీఆర్ గారు సిరిసిల్ల ఖచ్చితంగా మాట్లాడే భాష యాస చూసి కావచ్చు మీరు వాళ్ళు మాట్లాడిన మాటలు. ఈరోజు అదే భాష మేము వాడితే ఎలా ఉంటుందని చెప్పి దానికి సమాధానం లేదు. ఈరోజు ఎక్స్ వేదికగా ప్రజా సమస్యలు ఏదైతుందో కాళేశ్వరం పగిలిపోయి ఎందుకు ఎక్స్ వేదికగా పంచుకోలేదు మీ ఆలోచన సమానం ఏం చెప్తారో ఇప్పటికే మీ ద్వారా అడుగుతున్నాం. ఈరోజు కాళేశ్వరం కుంగిపోయింది పగిలిపోయింది, అది ఎక్స్ లో ఎందుకు 1.5 నిమిషం కంటే ఎక్కువ ఆ రోజు కేటీఆర్ గారు వెళ్లి పగిలిపోయి చూడగానే షాక్ అయ్యిండు. అంత ఆత్మలోకంలో పొరపాటు చేసిన మేము అసలు పొరపాటు జరిగింది అనే భావన మనసులో కలిగినట్టుంది. ఆయన ఆత్మపరిశీలన చేసుకుంటాడు కానీ బయటకు చెప్పుకోలేడు. అదే రోజు కూడా ఎక్స్ వేదికలు పంచుకుంటే బాగుంటుంది. అయినా ఇప్పుడు నేను రవీంద్రరావు గారు అన్నదానికి నేను సమాధానం చెప్పదలుచుకున్నాను. తప్పనిసరిగా ఇండియా కూటమి అధికారంలోకి వస్తే మా మేనిఫెస్టో చెప్పిన విధంగా ఒక పార్టీ నుంచి గెలిచిన వారు మరో పార్టీకి పోతే సభ్యత్వం పోయేది చట్టం తీసుకోవాల్సిన అందులో ఏమాత్రం మీరు అనుమాన పడాల్సిన అవసరం లేదు. అది ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం చట్టం రూపంగా వచ్చిన తర్వాత అది అమలు జరుగుతుంటుంది. ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో ఎవరైతే కాంగ్రెస్ పార్టీ మీద చేపడుతున్నటువంటి కార్యక్రమాలు అమలు బాగా జరిగి ప్రజలకు వెళ్తున్న క్రమంలో ఆయాకు సంబంధించిన ఎమ్మెల్యేలు గతంలో జరిగిన విధంగా ఇప్పుడు కూడా మేము ప్రభుత్వానికి అండగా ఉంటామని వస్తే మేము తీసుకోకుండా ఎలా ఉంటాం? ఈరోజు చట్టపరంగా వారు 25 మంది మా ఉత్తమ్ కుమార్ రెడ్డి 25 మంది ఎమ్మెల్యే వచ్చిన తర్వాత పార్టీ పరంగా చీలికని వచ్చి వాళ్ళు మా విలీనమైతే కూడా తప్పలేదు కదా, చట్టపరంగా తీసుకుంటే కరెక్ట్ అనేటువంటి ఆలోచన. శ్రీనివాస్ గారు నిజంగా 26 మంది వస్తారా? ఆల్రెడీ 3 వచ్చారు, లేదంటే లోక్సభ ఎన్నికల వేళ ఏదో కొంత నిజంగా అందరూ వచ్చేస్తున్నారన్న ఒక భ్రమేమని కల్పిస్తున్నారా? టచ్ లో ఉన్నారా? అవకాశం ఉండడం వల్లనే కదా వారు ఆ స్థాయిలో మాజీ పీసీ అధ్యక్షుల హోదాలో ఈ రోజు ఓ బాధ్యత గల మంత్రిగా ఉన్నటువంటి వారు మాట్లాడితే మాటలకు అర్థం ఉండే ఉంటుంది. ఇదివరకు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కూడా మాత్రం అనేక మంది చర్చలు ఉన్నారు, గేటు తెరిచడం అన్నాడు. ఉండడం వల్లనే కదా, లేకపోతే ఎందుకు వారు మాట్లాడుతుంటారు? ఎందుకంటే మనోధైర్యం కోల్పోయారు టిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులంతా. మా నాయకుల ప్రెస్టేషన్ ఉండి ఏం మాట్లాడుతుందో తెలుస్తలేదు. కాబట్టి మేము ఈ పార్టీలో ఉండడం కంటే అధికార పార్టీతో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు దగ్గర అవుతుంది, ఆ పార్టీతో ప్రజాసేవ చేయాలని చెప్పిన ఆలోచనని వస్తువులని చెప్పినటువంటి నా ఆలోచన. ఎందుకంటే హరీష్ రావు వైపు ఈరోజు కవిత గారు కూడా అంటే సరే తను లిక్కర్ కేసులో కూడా జైలు ఉండడం ఇవన్నీ కూడా వాళ్ళ పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న చర్చలలో కేసీఆర్ గారు ఏం చేయాలో పాల్పోక వారు సరైన రీతిలో హ్యాండ్లింగ్ చేయక పార్టీని ఉండడం వల్ల భవిష్యత్తు జరుగుతుందని చెప్పినటువంటి మా భావన.
ఇద్దరు ముగ్గురు చేరు ఉండొచ్చు, కానీ 25 మంది 26 మంది వస్తారనేది ఇది ప్యూర్లీ మైండ్ గేమ్ అంటున్నారు రవీంద్ర. ఇప్పుడు మైండ్ గేమా ఏం జరగబోతుంది అనేది కాలం చెప్తుంది. రేపు లోక్సభ ఎన్నికల్లో వాళ్ళకి ఎన్ని సీట్లు వస్తుందో, లోక్సభ ఎన్నికల్లో వాళ్ళ పరిస్థితి అనేది కూడా తేటతెల్లం అవుతుంది. ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ, నేను అనేక సందర్భాలు టిఆర్ఎస్ పార్టీగా మారిన తర్వాతనే తెలంగాణ ప్రజల తెగిపోయిందని కోరుకుంటుంది. ఇది మా పార్టీ కాదు, భారతదేశానికి వెళ్ళిపోయింది, మా పార్టీ కాదు అనేది ప్రజలకు వచ్చేసింది. ప్రజలకు వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు, పార్టీ పేరు కూడా మళ్ళీ టిఆర్ఎస్ అవుతుంది అంటున్నారు. ఆ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఉంది, ఆ రోజు కేసీఆర్ ఒక సంచలన ప్రకటన చేయబోతున్నారు, కీలక ప్రకటన చేయబోతున్నారు అంటున్నారు. ప్రజలకు తప్పైంది, క్షమించండి, మళ్ళీ తెలంగాణ పార్టీ పెట్టుకుంటా అంటే పర్వాలేదు, మనం ఎందుకంటే వాళ్ళ పార్టీ మార్చుకున్న హక్కు వాళ్ళకు ఉంది. మేము మేడిగడ్డకు పోయినప్పుడు అనుకున్నాం, అరే మా వాళ్ళ పొరపాటు జరిగింది, ప్రజలకు క్షమించమని చెప్పి కోరుకుంటారు. అట్లా కోరుకోలేరు. మళ్ళీ సిరిసిలకు వచ్చినప్పుడు తొక్కుకుంటే 50,000 మంది మేము మేడిగడ్డకి వెళ్తా ఉన్నారు. మేము ఆహ్వానించినాం, మరి వస్తా అంటే బేగంపేట ఎయిర్పోర్ట్ లో హెలికాప్టర్ కూడా సిద్ధం చేసినాం చెప్పిన వరకు. అప్పుడు ఆరోగ్య కాలు రావడం, బస్సులు రావడం ఇబ్బంది అనుకుంటా అని చెప్పి అనుకున్నాం. ఆనాడు రాలేదు. తర్వాత వాళ్ళు వెళ్ళారు. ఆరుగురు మేము అక్కడ ఆశించిన వాడికి వెళ్ళిన తర్వాత మా తప్పిద వల్ల మేడిగడ్డ దగ్గర పగుళ్ళు వచ్చినాయి, ఇది మా పొరపాటు అంటారు అనుకున్నాం. కేటీఆర్ హరీశ్వరం అనలేరు. ఇప్పుడు ఈయనేదో 50,000 మంది పోతాడు, ఎవరద్దంటారు. తప్పని ఒప్పుకుంటే కరెక్ట్ కాదు. ఇప్పుడు వారు ఒక మాట బాగు చేస్తే తప్పనిసరిగా బాగు చేస్తే మేడిగడ్డ దగ్గర నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు వచ్చి వాళ్ళు ఏ విధంగా పనులు చేయాలంటారు, ప్రొఫెసర్ ఆ విధంగా పనులు చేయడం సిద్ధంగా ఉండే వాళ్ళకి నివేదికలు తెప్పించుకుంటారు. వాళ్ళ ఆదేశాలు ఇవ్వలేదు మేడిగడ్డ సంబంధించి. ఈ రోజు వారు అన్నారు, రవీంద్రన్న ఈ మధ్య గ్రామాలకు వెళ్ళిలో లేదు, ఒకసారి గ్రామాలకు వెళ్ళినప్పుడు అడగండి మా సంక్షేమ ఊకే మీ గురించి మేము మాట్లాడతలేము. ఈరోజు మీ తప్పిదాలు బయటకు వస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ చేసింది మీరు, దానికి సంబంధించిన కత్రాలు వస్తే మీరు రాపించుకుంటే ఎలా? ఆ మధ్యలో మీరు ఏదైతే ఎమ్మెల్యే కొనుగోలు సంబంధించి భారతీయ జనతా పార్టీ సంబంధించిన అంశం జరిగినప్పుడు వరుసగా 15 రోజులు కత్రాలు వచ్చినాయి. అప్పుడు మీరు టీఆర్ఎస్ పార్టీ రాపించింది. మరి ఆ 6 ఎమ్మెల్యే బీజేపీ సంబంధించి కొనుగోలు సంబంధించినటువంటి గెస్ట్ హౌస్ సంబంధించిన అంశాలకి మీరు రాపించడం, మీరు రాపించినట్టు భావించాలా, బీజేపీ రాపించినట్టు భావించాలా? ఈరోజు ప్రజాస్వామ్యంలో 4th ఎస్టేట్ గా ఉన్నటువంటి వార్తా కత్రాలు, పత్రికలు కావచ్చు, పత్రిక సాధనాలు కావచ్చు, లేకపోతే టీవీలు, మీడియాలు కావచ్చు, జరుగుతున్నటువంటి ప్రజలకు వెంటనే చెప్పేటువంటి అవకాశం, బాధ్యత వాళ్ళు తీసుకొని చేస్తున్నారు. ఇరుక పేరు మీరు, లెక్కర్ కేసు ఇరుక పేరు మీరు, ఇవన్నీ వాళ్ళు చెప్తే ఎందుకు తప్పడతారు మీరు? ఈరోజు మేము ఒక విషయాన్ని వారు అన్నారు, మీరు చేసే పనులు చెప్పుకోమని. మేము చేసే పనులు చెప్తున్నాము. 10 లక్షలు ఆరోగ్యశ్రీ ఇచ్చినాము, ఆడవాళ్లకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం చేసినాము, 200 యూనిట్లు. ఈ రోజు గతంలో రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చింది మేము, ఈరోజు గృహాలకి 200 యూనిట్లు కరెంట్ కూడా మాఫీ చేసినాము. ప్రతి నియోజకవర్గం 3,500 ఇళ్ళు కూడా మంజూరు చేయించినాము, 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చినాము. రాబో రోజుల్లో కూడా మెరుగైన రవీంద్రన్న మా వేలాడు రండి, రాజన్న దేవుడు హామీల అమలు మీద ఎవరు ఏ హామీ నెరవేర్చారు, ఏ హామీలు నెరవేర్చలేదన్న దానిపైన ప్రజల్లో ఒక క్లారిటీ ఉంది. చర్చను ముగించే ముందు రవీంద్రరావు గారు, 27న మీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరగబోతోంది. సార్ ఒక్క నిమిషం, శ్రీనివాస్ గారు రవీంద్రనాథ్ వెళ్ళాడు, రమ్మని రాజీనామా దర్శనం చేపిస్తా. ఓకే రైట్ ఓకే ఓకే